హోసే టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఇక ఈ కార్తీక మాసంలో మనము చివరి భాగానికి చేరుకున్నాం. ఈరోజు మరి 30వ రోజు. ఈ 30వ రోజులో ఉండే ఉద్యాపన కథ ఏమిటి, ఇందులో ఉన్న విశిష్టత ఏమిటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం. మరి ఈ 30 రోజులు కూడా మనము భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక వ్రతాన్ని చేసుకుంటూ వచ్చాం. ఇటు వివిధ దేవాలయాల్లో దీపాలు వెలిగించడం, మరి కొంతమంది 365 రోజులు ఒత్తులు వెలిగించడం, తర్వాత మరి శక్తి కొద్దీ ఉపవాసం ఉండేవాళ్ళు కార్తీక సోమవారాలు ఉపవాసం ఉండటం, అవి కుదరని వాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం, ఇలా ఏదో రకంగా మనకి తోచిన విధంగా ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ కార్తీక మాసాన్ని మనము భక్తి విద్యలతో నిర్వహించుకున్నామని నేను భావిస్తున్నాను. మరి కనీసం ఇక ఇది చివరి రోజుకి వచ్చాం. ఈ చివరి రోజైనా సరే ఎక్కడైనా సరే కనీసం ఏదైనా విష్ణువాలయంలో కానీ శివాలయంలో కానీ దీపం వెలిగించడం, లేదా మరి మనకి తెలిసిన పేదవారికి ఎంతో కొంత ఏదో ఒకటి దానం చేయటం, ఇలాంటి ఏదైనా సరే కనీసం ఒక క్రియ ఆచరించడం వల్ల కూడా మనం అందరం కూడా ఎంతో కొంత పుణ్యాన్ని పోగు చేసుకున్నట్టు అవుతుంది. మరి ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి భగవాన్ నామస్మరణ చేసుకుంటూ, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ 30వ రోజు పగటి ఆహారము నిషిద్ధం, ఉసిరి కూడా నిషిద్ధం. ఇక దానం చేయవలసి వస్తే కనుక నువ్వులు దానం చేయాలి, అలాగే వివిధ తర్పణాలు చేయటం అనేది కానీ, అలాగే దానం ఉసిరి కూడా చేసుకోవచ్చు. ఇక ఈరోజు మనం పూజించవలసిన దేవుడైతే కనుక సమస్త దేవతల్ని పూజించవచ్చు, పితృదేవతల్ని కూడా పూజించవచ్చు. ఇక ఈరోజు మనం ఏదైనా సరే మంత్రం జపించాల్సి వస్తే కనుక ఓం అమృతాయ సహ మమ సమస్త పితృదేవతాభ్యో నమః, ఓం అమృతాయ సహ మమ సమస్త పితృదేవతాభ్యో నమః. ఈ రకంగా ఈ మంత్రాన్ని ఈరోజు జపించవలసి ఉంటుంది. దీనివల్ల మనకంతా కూడా కుటుంబ శ్రేయస్సే కాకుండా మనలో కూడా ఒక ఆత్మస్థైర్యం అనేది దొరకడం అనేది కూడా ఉంటుంది, పెరగడం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు 30వ రోజు కథలోకి వస్తే కనుక సూతప్రోక్తంగా మనం అంతా కూడా ఈ యొక్క కార్తీక పురాణాన్ని వివిధ రూపాల్లో వింటూ వచ్చాం. మొదట ఆరంభించింది సూత మహాముని అయినప్పటికీ కూడా మరి ఇదే మధ్యలో మనకి వశిష్ఠుడు, జనకుడు, పృథువు, నారదుడు, కృష్ణుడు, సత్యభామ, ఇలా వారి వారి యొక్క ముఖతః కూడా మనము ఇదే కార్తీక పురాణ మహత్యాన్ని అంచెలంచెలుగా వింటూ వచ్చాం, నమరేసుకుంటూ వచ్చాం. మరి భక్తి ఆధ్యాత్మికంగా మనం మునిగి తేలుతూ వచ్చాం. ఇక ఈరోజు వచ్చే విషయాల్లోకి వచ్చేప్పటికీ, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందుకని ఆ రకంగా ఒక శనివారం తప్ప మిగతా రోజుల్లో ఎందుకు పూజనీయం కాలేదు, ఎందుకు దాన్ని మనం ఆ రోజు తప్ప మిగతా రోజుల్లో తాకరాదు, ఎందుకు దానికి ఆ రకమైన అవస్థ పట్టింది అని చెప్పి కూడా అడుగుతారు. అంతేకాకుండా సరే ఇన్ని రోజులు పూజించొద్దు అన్న వాళ్ళు కనీసం మరి ఆ శనివారం నాడు ఎందుకు పూజించాలి, శనివారం ఒక్కరోజు అది ఆ రకమైన పవిత్రతను ఎందుకు పొందింది, మాకు అన్నీ కూడా ఇవన్నీ సవివరంగా తెలియజేస్తే వినాలని ఉంది అని చెప్పి కూడా వాళ్ళందరూ ఆసక్తిగా సూత మహామునిని అడుగుతారు. అప్పుడు రావి చెట్టు అనేది దరిద్ర దేవత అంటాడు ఆయన. ఏ రకంగా దరిద్ర దేవత అయిందంటే, పూర్వము క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులు లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా కూడా దేవతలు తీసేసుకుంటారు. ఇక శ్రీహరి ఏమో శ్రీదేవికి పెండి చేసుకోవాలనుకుంటాడు. ఆ పెండి చేసుకోవాల్సిన సమయంలో శ్రీదేవి అంటుందిట విష్ణుమూర్తితో, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్క ఉంది, ఆమె జ్యేష్ఠ, ఆమెకి పెండ్లి కాకుండా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోకుండా మరి తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవటం అధర్మం కదా, కనుక నా జ్యేష్ఠకి పెళ్లి కాకుండా ఆమెకు కనిష్టగా ఉన్న నేను పెళ్లి చేసుకోవడానికి అర్హనీయురాలు కాదు, అది ధర్మము కాదు, కనుక మరి
ఆమెకి ఏదైనా సరే ఆ మనువు యోగం, కళ్యాణ యోగం ప్రసాదించమని చెప్పి విష్ణువుని కోరుకుంటుంది. అప్పుడు ఇంకా నిజమే కదా, లక్ష్మి పలికిన మాటల్లో అసత్యం ఎంత మాట లేదు. అందుకని ఇంకా ఏం చేయాలా అని ఆలోచించి ఆయనకి ఉద్గాలకుడు అనే ఒక మునికి ఈ జ్యేష్ఠాదేవిని సమర్పించి కన్యగా స్వీకరించమని, పెళ్లి చేసుకోమని చెప్పి తెలుపుతాడు. ఈ రకంగా జ్యేష్ఠాదేవి ఈ మహామునికి, ఉద్గాలకుడనే మునికి భార్య అవుతుంది. ఇక విష్ణు యొక్క సూచన మేరకు తన భార్యతో ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇక్కడ ధర్మ దరిద్ర దేవత అంటే ఏదైనప్పటికీ కూడా, అందుకే మనం అంటూ ఉంటాం ఆ నెత్తిన జ్యేష్ఠాదేవి కూర్చుంది అని చెప్పి. లక్ష్మీదేవికి ఏవైతే ప్రియమైన ఉంటాయో అవన్నీ కూడా అమిత అప్రియం మన జ్యేష్ఠాదేవికి. అంటే ఎవరింట్లో అయితే నిరంతర ఓమ ధూమ సుగంధాలతోనూ వేద మంత్రాలతోనూ ఉండున్న ఇల్లులు ఏవైతే ఉంటాయో ఆవిడికి నచ్చవంట జ్యేష్ఠాదేవికి. అందుకని ఇక్కడ మరి తీసుకొచ్చిందేమో సాక్షాత్తు ఒక మహాముని. ఆ మహాముని ఆశ్రమంలో మరి నిత్యము హోమాలు, జపాలు ఇలాంటివే కదా సాగేది. నిత్యము వేదఘోష వినిపిస్తూ ఉంటుంది, వేద మంత్రోచ్చాటన జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా భరించలేకపోతూ ఉంటుంది ఈ జ్యేష్ఠదేవి. అప్పుడు ఆమె దుఃఖిస్తూ, నాకు ఈ ప్రదేశం ఏమాత్రము కూడా ఉపయోగం ఉండదు, ఏ రకంగా కూడా వసకదు, ఇక్కడ ఏ రకంగా కూడా నేను ఈ కొలువులో ఉండలేను, నాకు ఇది అమిత భారంగా ఉంది, నాకేదైనా సరే ఒక మార్గాన్ని చూపించు అని చెప్పి ఈయన ముద్గలుణ్ణి అడుగుతుంది అన్నమాట. అప్పుడు ఈ ఉద్దాలకుడు అంటాడు, ఇవన్నీ కూడా ఏదైనప్పటికీ కూడా నువ్వు కోరినవి ఏవైనా కూడా నాకు చెప్తున్నవి చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అంటే నువ్వు ఎక్కడైతే కలహాలు ఉంటాయో అక్కడ నేను ఉంటానంటున్నావు, ఎక్కడైతే భార్యాభర్తలు చక్కగా ఉంటానంటారో అక్కడ నువ్వు ఉండనంటావు, ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ నువ్వు ఉండనంటావు. అంటే ఈ మనుషులకి ఏవి అవసరమో అవి అలాంటి తావుల్లో నేను ఉండను అంటం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా ఏ ఇంట్లో అయితే అతిథి మర్యాదలతో కొలువుంటాయో అలాంటి ఇల్లులు నీకు సరిపడవు అన్నావు. ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఆమెని ఒక రావి చెట్టు దగ్గర ఉంచి అక్కడ ఆమెకి, సరే నువ్వు ఇక్కడ తలదాచుకో, నువ్వు చెప్పినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయని చెప్పి రావి చెట్టు దగ్గర వదిలేస్తాడు ఈ ఉద్దాలకుడు. ఆమె ఆ రకంగా జ్యేష్ఠాదేవికి కోరినట్టుగా ఇంకా అంతకుమించి తగిన నివాసం ఏది లేదని చెప్పి ఒక రావి చెట్టు నీడన ఆమెని ఉంచి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఉద్దాలకుడు ఆ తావుల్లోకి వెళ్ళడు. ఇంకా అలా శాశ్వతంగా ఈ జ్యేష్ఠాదేవి రావి చెట్టుని ఆశ్రయంగా చేసుకుని బతుకు సాగిస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక పెద్ద అమ్మ ఈ పెద్ద చోటున దుఃఖిస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఆమె రోదనలు ఒక రోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిలో పడతాయి. అప్పుడు విష్ణు కమల సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెని ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు మరి నా అంశతో కూడి ఉంటుంది, ఈ రావి చెట్టు కూడా నేను ఆశ్రయించుకునే ఉంటాను కనుక ఎవరైనా సరే ఇంక నుంచి ఈ రావి చెట్టుని పూజించకుండా పూజలు చేస్తే వారి పూజలన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతాయి. ఇక దీని దగ్గర ఎవరైతే ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంట్లో కూడా లక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని కూడా చెప్తారు. ఈ జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఎవరైతే షోడశ పూజ చేసి ఆచరిస్తారో వారందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి కూడా అంటారు. ఆ రకంగా అయితే ఇక్కడ ఎవరైతే మరి శనివారం నాడు మాత్రమే నిన్ను ఈ రకంగా పూజించినట్టయితే వారందరూ ఎదులా కూడా నువ్వు కరుణారస హృదయరాలువై వాళ్ళంట
నువ్వు తిష్ట వేసుకోకుండా వాళ్ళ ఇంటి నుంచి వచ్చేయి అని చెప్పి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు సెలవు ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఆ రకంగా మరి శ్రీదేవిని అంటే జ్యేష్ఠాదేవి ఎంత దరిద్ర దేవత అయినప్పటికీ కూడా ఆమెను కూడా మరి మంచిగా కొలిచే అవకాశాన్ని కరుణారస హృదయుడై మనకి శ్రీమన్నారాయణుడు ఆ రకంగా మరి అనునయంగా పలకటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్టు, నారదుడి చేత పృథువుకి చెప్పినట్టు ఈ రకంగా నేను మీకు ఈ కథలన్నీ కూడా చెప్పాను. అందుకే రావి చెట్టుకి ఈ రకమైన పూజార్హత లభించింది. రావి చెట్టు శాశ్వతంగా జ్యేష్ఠాదేవి కొలువుంటుంది కనుక, పైగా మరి ఈ జ్యేష్ఠాదేవికి ఈ చెట్టు మీద శని యొక్క వక్ర చూపు అనేది ఉంటుంది కనుక శనివారం నాడు శనికి ప్రీతిదాయకము. ఇటు జ్యేష్ఠాదేవికి కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు కనుక శనివారం తప్ప ఇతర రోజుల్లో ఎవరూ కూడా మరి ఈ రావి చెట్టుని తాకరాదు. అలాగే మనం అనేక సందర్భాల్లో ఏవైనా సరే ఈ దోష పరిహారాలు ఇలాంటివి ఆచరించినప్పుడు సంతానం కావాలని కోరుకునేవారు ఎవరైనా సరే మరి ఈ రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసినట్టయితే కనుక 21 ప్రదర్శనలు తాకకుండా ప్రదర్శనలు చేసి మరి అందులో ఈ 21 రోజుల్లో శనివారాలు వచ్చినప్పుడు ఈ రావి చెట్టు మొదల్లో దీపం వెలిగించినప్పుడు అవినీతితో దీపం వెలిగిస్తే కనుక తప్పకుండా వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది అనేది ఒకటి. తర్వాత మనం అంతకు ముందు కథలో కూడా చెప్పుకున్నాం, ఈ సిరి సంపదలు కావాలని కోరుకునేవారు రావి చెట్టు మొదల్లో దీపం పెట్టడం అనేది ఒకటి. ఈ రకంగా ఏదినప్పటికీ కూడా శనివారం నాడు అంతేకాకుండా ఈ రావి ఆకుల్ని తెచ్చి ఆ రావి ఆకులు మీద 12 రావి ఆకులు లేదా 21 రావి ఆకులు తెచ్చుకుని ఆ రావి ఆకుల మీద మరి సింధూరంతో ఓం శ్రీరామ లేదా ఉత్తి శ్రీరామ 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 అని సింధూరంతో లిఖించి మన యొక్క ఇంటి గడపకి తోరంగా కట్టిన మర్నాడు రోజు దాన్ని కనుక తీసేసినట్టయితే ఆకులు ముట్టుకోకుండా అలా దాన్ని మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఏదైనా సరే ఎక్కడైనా ఎవరు తొక్కని చోట కానీ లేదా ఏవైనా సరే ఆలయాల్లో కానీ మళ్ళీ మనం చెట్టు మీద పడేసినట్టయితే వారి ఇంట్లో ఉండే సమస్త బాధలు తొలగటమే కాకుండా భూత ప్రేత పిచాచాది బాధలు కూడా తొలగటమే కాకుండా నరదృష్టి నరఘోష ఇలాంటివి ఏవైతే బాధపడుతూ ఉంటామో అలాంటి బాధలు కూడా తొలగిపోతాం అనేది కూడా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా మరి వారి వారి యొక్క వ్యాపార స్థలాల్లో ఈ రకంగా వారి యొక్క గుమ్మాలకి వారి యొక్క ప్రవేశ ద్వారాలకి ఈ రకంగా మరి 21 రావి ఆకులను తోరణాలుగా కట్టి మర్నాడు రోజు తీసేసినట్టయితే లేదా రాత్రి వారు షాపుని కట్టివేసే ముందు దుకాణాన్ని బంద్ చేసే ముందు దాన్ని తీసేసి మళ్ళీ భద్రంగా ఇంకెక్కడైనా ఎవరు తక్కని చోట పడేసినట్టయితే కనుక వారికి కూడా మరి ఆ వ్యాపార అభివృద్ధి జరగటం వచ్చిన సంపాదన నిలవటం ఈ రకంగా కూడా మేలు జరుగుతుంది అంటలో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ఈ 30 రోజులు ఈ రకంగా మనందరం కూడా ఈ కార్తీక మాసం యొక్క పుణ్యాతి కథలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అది ఎలా గడిచాయో ఎలా ప్రారంభమయ్యాయో ఎలా ముగిసాయో ఇవన్నీ కూడా మనకి చూస్తుండగానే 30 రోజులు గడిచిపోయి ఈ 30 రోజులు కూడా మరి మనందరం కూడా ఇట కార్యకలాపాలలో అంటే మనం ఏదైనా సరే చన్నీటి స్నానం చేసేవాళ్ళు చన్నీటి స్నానం చేస్తున్నారు, జపాలు చేసేవాళ్ళు జపాలు చేస్తున్నారు, దానాలు చేసేవాళ్ళు దానాలు చేస్తున్నారు, దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు. అలా ఎవరి స్తోమత మేరకు ఎవరి శక్తి మేరకు వారందరికీ కూడా మరి ఈ రకమైన కార్తీక వ్రత ఆచరణ అనేది నడుస్తూ వచ్చింది. మరి నేటితో ఇది ముగిసి మర్నాడు ఏదైతే పాడ్యమి నాడు ఉందో ఆ పాడ్యమి నాడు మరి పోలి స్వర్గం అని చెప్పి ఒక కరుణ రస కథతో మనకి ఈ కార్తీక మాసం ముగియటం అనేది అయితే ఉంటుంది. ఇక్కడ ఈ రోజుతో మాత్రం మనకి 30 రోజులు ముగిసాయి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.